అమ్మాయికి వంటొచ్చా అండి? అంటే మా వాడు తిండి ప్రియుడు. బాగా వండి పెట్టాలమ్మాయి. అంటే ఎవరు వండినా మా వాడికి పెద్దగా నచ్చదండి. చిన్నప్పటి నుంచి నా చేతి వంట అలవాటు కదా, నువ్వు వండినంత బాగా ఎవరు వండరమ్మా అంటాడు. అమ్మాయికి వంట రాదా? దాంట్లో ఉంది, మా వాడికి కూడా రాదు. అయినా పాపం ఈ చదువులు ఉద్యోగాల మధ్యలో వంట నేర్చుకునే టైం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? పెళ్ళయ్యా కలిసి నేర్చుకుంటారు, లేదంటే ఒక కుక్కుని పెట్టుకుంటారు. మాది ఫస్ట్ నుంచి ఉమ్మడి కుటుంబం అండి. మేము మా అత్తమామలతో కలిసి ఉన్నాం. ఇప్పుడు మా కొడుకు కోళ్ళు మాతో కలిసి ఉంటారు. ఈ మధ్య వేరు కాపురం ఫ్యాషన్ అయిపోయిందండి. అంత కష్టపడి కొడుకుని కని పెంచింది పెళ్ళవగానే వేరు కాపురానికి పంపించడానికా చెప్పండి? ఆడపిల్లలు కూడా ఈ మధ్య మరీ మితి మీరిపోతున్నారులేండి. మన అమ్మాయి అలా కనిపించట్లేదులేండి, పద్ధతిగా ఉంది. పెళ్ళయ్యాక మాతో ఉండాలని ఆలోచిస్తున్నావేమో. నేను మా వాడితో ఎప్పుడో చెప్పా, పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ వేరే ఇల్లు తీసుకుని ఉండాలిరా అని. అయినా పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు సంతోషంగా ఉండాలి, కానీ మధ్యలో మనం ఎందుకు చెప్పండి? మా వాడికి కొంచెం కోపం ఎక్కువ. ఏమైనా చెప్తే ఆ పని వెంటనే అయిపోవాలి. అమ్మాయికి కొంచెం ఓర్పు సహనం ఉండాలి. మా వాడు వెరీ మెచ్యూర్డ్ అండ్ వెరీ అండర్స్టాండింగ్. చిన్నప్పటి నుంచి వాడిని వాళ్ళ అక్కని సమానంగా పెంచాను. ఇంట్లో అన్ని పనులు చేస్తాడు. మీ అమ్మాయిని ఫ్రెండ్లా చూసుకుంటాడు. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. నువ్వు పెళ్ళైన ఏడాది కల్లా మా చేతిలో వారసుని పెట్టావనుకో, హే కృష్ణ రామ అనుకుంటూ వాడితో ఆడుకుంటాం. అంతకన్నా ఈ వయసులో మన కోరికలు ఏముంటాయి చెప్పండి? చుట్టుపక్కల 10 మంది 100 చెప్తారు, కానీ కనాల్సింది నువ్వు, పెంచాల్సింది మీ ఇద్దరు. మాకు మనవడితోనో మనవరాలతోనో ఆడుకోవాలని ఉంటుంది, కానీ ఎప్పుడు కనాలన్న డెసిషన్ తీసుకోవాల్సింది మీ ఇద్దరు. మీరెప్పుడు రెడీ అనిపిస్తే అప్పుడే పిల్లల గురించి ఆలోచించండి. మా వాడు మార్కెట్లో 50 లక్షల దాకా పలుకుతున్నాడు. మంచి ఉద్యోగం, పెద్ద ఇల్లు, ఒక్కగానొక్క కొడుకు. మరి ఇవన్నీ చూసి మీరెంత ఇస్తారో చెప్పండి. ఇక పెళ్లి విషయానికి వస్తే మా చుట్టాలు ఒక 7-8 వేల మంది దాకా వస్తారు. పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలి, మాట రాకూడదు. పెళ్లి ఖర్చులు చెరసగం వేసుకుందాం. ఇక వాళ్ళిద్దరికి ఏం కావాలో వాళ్ళ డబ్బులతో వాళ్ళు కొనుక్కుంటారు. అలాగే పెళ్లికి 100 మందిని పిలవటం కూడా నాకు ఇష్టం లేదండి. వాళ్ళు వచ్చి పేర్లు పెట్టడం తప్పితే ఏం ఉపయోగం ఉండదు. దానికన్నా మన క్లోజ్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ని పిలుచుకొని ఎంజాయ్ చేద్దాం పెళ్లి. ఏమంటారు?